వాణ్ణి తీసుకొని రండి. పద. మెల్లగా. మేం కష్టపడి ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకువస్తే మీరు ప్రశాంతంగా వచ్చి వీళ్ళని తీసుకువెళ్ళడం చట్ట ప్రకారమే వెడుతున్నాం కదా మేడం. ఏయ్ కానిస్టేబుల్, ఈయన వస్తువులన్నీ ఇచ్చి పంపించు. నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమున్నా నా పర్మిషన్ తీసుకోవాలి. సరే మేడం. ఇక్కడ సంతకం చేసి వెళ్ళు. ఓకే మేడం, నేను వెళ్తాను. రా. కానిస్టేబుల్ మేడం. ఎస్ మేడం. 100 మందిని హత్యలు చేసుంటారని తీసుకొస్తాం, కానీ అందులో ఒక 10 మందికి కూడా శిక్ష పడేలా చేయలేకపోతున్నాం. అవును మేడం, అందరూ తప్పించుకుంటున్నారు. హత్య చేసింది నేనే అని ఒకరోజొచ్చి ఒప్పుకుంటారు, కానీ కోర్టుకు వెళ్లేసరికి నేను ఏ తప్పు చేయలేదని తప్పించుకుంటారు. మార్చాల్సింది క్రిమినల్స్ని కాదు, మార్చాల్సింది పబ్లిక్ని. పోలీసులు కరెక్ట్గా లేరు, కోర్టు కరెక్ట్గా లేదు అంటారు, కానీ వాళ్ళు మాత్రం అస్సలు మారరు. మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. సరే, నువ్వెళ్ళి పని చూడు. ఓకే మేడం. నేను విన్నది నిజమేనా? ఫైనల్లీ నిన్ను ఇంప్రెస్ చేసే పని చేసింది కదా భవానీ? ఎస్, ఆఫ్ కోర్స్. భవానీ చెప్పిన మర్డర్ కేసులో ముద్దాయి రావణ్. గుడ్ జాబ్ భవానీ. థ్యాంక్ యూ. ఇప్పుడైనా ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అని తెలిసిందా? ఓ, నేను నిమిత్త మాత్రురాల్ని. అర్థమైంది. ఇంతకీ రావణ్ అరెస్ట్ అయ్యాడా? ఒక్క నిమిషం. హలో. హలో మేడం, నేను శివగామిని. చెప్పండి మేడం. రావణ్ని ఈ కేసులో అరెస్ట్ చేశారా? ఆ హత్యకు రావణ్కు ఏ సంబంధం లేదు మేడం. అతని దగ్గర పనిచేసే కుర్రాడు హత్య చేశాడు. రావణ్ చెప్పకుండానే అతని పనిచేస్తుంటాడా? మేము అన్ని యాంగిల్స్లో విచారిస్తున్నాం మేడం. మేము ఎంత విచారించినా రావణ్కి విరుద్ధంగా ఏ ఎవిడెన్స్ దొరకడం లేదు మేడం. అతన్ని ఎంత టార్చర్ చేసినా ఆయన రావణ్ పేరు చెప్పలేదు. ఆయనకి బెయిల్ కూడా వచ్చింది. చట్టం పరిధి దాటి మేమేం చెయ్యలేం మేడం. ఐఎమ్ రియలీ సారీ మేడం. రావణ్! ఏమైంది శివగామి? ఆ రావణ్ మళ్ళీ తప్పించుకున్నాడా? రావణ్ కాదంట ఈ హత్య చేసింది. రావణ్ ఇలాంటి మ్యానిపులేషన్స్ ఎన్నైనా చేయగలడు. క్రిమినల్స్కి లాయర్స్ కన్నా ఎక్కువ తెలివితేటలుంటాయి. వాళ్ళకి తెలిసినన్ని లూప్ హోల్స్ లాయర్లకి తెలీదు. అసలు అంత ఈజీగా ఎలా వదిలేస్తారు? కామ్ డౌన్ శివగామి, కూల్. గుణ ఎక్కడున్నారు? యాంటోనీకి బెయిల్ ఇప్పించాను. అతన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తున్నాను. సరే, బాస్ మిమ్మల్ని అడుగుతున్నారు. వస్తున్నానని చెప్పండి. అలాగే. బాస్ దారిలో ఉన్నారంట. ఓకే. ఏంటి రావణ్ బాస్, చాలా టెన్షన్గా ఉన్నట్టున్నారు? ఆ యాంటోనీ ఉన్నాడు కదా, ఓ వాడు కేసులో ఇరుక్కున్నాడు. ఓ
అందుకే గుణాని స్టేషన్కి పంపించాను. బార్లో కూర్చుని గొడవ చేశాడా ఏంటి? కాదు, హత్య చేసే లోపలికి వెళ్ళాడు. హత్య ఎక్కడా? నువ్వు చెప్పేది చూస్తుంటే హోటల్కి వెళ్ళి వడ ఇడ్లీ తిన్నంత ఈజీగా చేసినట్టు అనిపిస్తోంది. పేరొచ్చిందా? బాయ్. ఓ, యాంటోనీని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. ఇంట్లో వాళ్ళు చాలా భయపడ్డారంట. మన పేరెక్కడ బయటికి రాలేదు కదా? లేదు బాయ్. వాడికి 3rd డిగ్రీ లాంటిది ఏమన్నా వాడారా? బాగా వాడారు బాయ్. కుళ్ళబొడి చేశారు, కానీ ఎక్కడా వీడు నోరు జారలేదు. ఒంటి మీద గాయాలు కనిపించకుండా కొట్టారు. ఐసు గడ్డలు వెన్ను మీద పెట్టి రాచి రంపాన పెట్టారు. ఎంత బాధపడినా వదలలేదంట. మనం కూడా వాడిని విడిపించడానికి ఎంత ఆఫర్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ గురించే ప్రెజర్ ఎక్కువైంది. నువ్వున్నావనే అందరి అనుమానం. నువ్వంటే గిట్టని వాళ్ళు పై ఆఫీసర్స్కి ఏదో డీల్ ఇచ్చినట్టున్నారు. అది ఎవ్వరో ఏంటో తెలుసుకుంటాను. ఈ విషయంలో యాంటోనీని మెచ్చుకుని తీరాలి. నీ పేరు చెప్పలేదు. నేనొక్కడనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చాడు. నేనున్న ప్లేస్కి ఒక అతను వచ్చాడు. అతను నా మీద అటాక్ చేయడానికి వచ్చాడనుకుని ఆత్మరక్షణ కోసం అటాక్ చేశానని చెప్పాడంట. కానీ అతను చనిపోయాడని స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఎక్కడ నీ పేరైతే చెప్పలేదు రావణ్ బాయ్. ఈ హత్య కేసులో పోలీసులకి ఎలాంటి సాక్ష్యం దొరకదు. కానీ సడన్ గా ఇది ఆంటోనీనే చేశాడని వాళ్ళకి ఎలా తెలిసింది? స్టేషన్లో విషయం తెలుసుకున్నా. శివగామి కూతురు భవానీనే క్లూ ఇచ్చిందని చెప్పారు. భవానీయా? అదెలా సాధ్యం? బండి నంబర్ కూడా ఆ పిల్లే చెప్పిందంట. ఏ కథలు చెప్తున్నావా? ఆ పిల్లకెలా తెలుసు హత్య చేసింది ఎవరని? ఆ బండి నెంబరు ఆ పిల్లకి ఎలా తెలుసు? ఆ పాపకి ఈఎస్పి అనే సైకలాజికల్ పవర్ వచ్చిందంట. ఈఎస్పీనా? అంటే 6th సెన్స్. ముందు ముందు ఏం జరగబోతోందనేది ఆ పిల్లకి అన్నీ తెలిసిపోతాయంట. నమ్మేలా చెప్పాలి. దీన్నెవరు నమ్ముతారు? అయ్యో రావణ్ బాస్, ఆ పిల్ల ఏం చెప్తుందో అది 100కి 100% నిజమవుతుంది. జరిగి తీరుతుంది. ఒకరోజు స్కూల్ సెలవని చెప్పింది. ఆ రోజు హైదరాబాద్లో ఉన్న అన్ని స్కూల్స్కి సెలవిచ్చేశారు. ఒక డ్రైవర్ ఇంటర్వ్యూకి వచ్చాడు. ఇంటర్వ్యూ అయ్యాక వెళ్ళొస్తాను అని వెళ్ళాడు. కానీ అది భవానీ గమనించి ఇతను వెళ్తాడు గాని మళ్ళీ రాడు అని చెప్పింది. చూస్తే అతను యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. అతనెవరో కాదు, నా మనిషే. అవునా బాస్? డ్రైవర్గా జాయిన్ అవ్వమని నేనే పంపించాను.